సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ఈ రోజు పూర్తి బడ్జెట్, సంపూర్ణమైన బడ్జెట్, బెస్ట్ బడ్జెట్. ఇది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్. సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం గారి యొక్క బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండే బడ్జెట్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో నేను వారి కామెంట్ చూసిన, వారు ఏదో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి అండ్ బట్టి విక్రమార్క యొక్క ఈ కాంగ్రెస్ ఈరోజు బడ్జెట్ ఏదో ఈస్ట్ మెన్ కలర్ అని ఒక పదాన్ని వాడాడు కాంగ్రెస్ ఈరోజు మా రేవంత్ రెడ్డి బట్టి గారి యొక్క బడ్జెట్, కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ మీద. వారి అన్న మాటకు కొంత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా వారి ఆ ఈస్ట్ మెన్ కలర్ అన్నదానికి బడ్జెట్ ప్రజలకు అర్థమయ్యే విధంగా మా మాట కూడా చెప్పుకోవాలి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ హైప్ బడ్జెట్, ఓన్లీ హైప్ బడ్జెట్. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమ గారి యొక్క బడ్జెట్ ప్రాక్టికల్. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఊహల్లో కనిపించే బడ్జెట్. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్. ఊహలకు నిజానికి చాలా తేడా ఉంటుంది. ఈరోజు బట్టి విక్రమ వారి యొక్క బడ్జెట్ యొక్క ప్రస్తావన, మనము దాహం వేస్తే బిందెల గ్లాస్ నుంచి నీళ్ళు ఇట్లా తాగుతాము, అలాంటి బడ్జెట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్. గత పాలనలో కేసీఆర్ యొక్క బడ్జెట్ ఎక్కడో చెరువులో నీళ్లుంటే పోయి తెచ్చుకొని తాగే బడ్జెట్. అంటే మనము ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కొంత జనాలకు కూడా మాయ మాటలు చెప్తున్న కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి మాటలు జనాలను ఎట్లా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేదానికి కొంత మంచి నైపుణ్యంతో మాట్లాడుకుంటూ తన యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకునే నాయకుడే కేసీఆర్కి ఒక ముద్ర ఉన్నది. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు కూడా నిజానికి పక్కకే ఉంటది, నిజం పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటది, వాస్తవానికి పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటది, మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ ఉంటది. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట చెప్తే ఆ మాట కట్టుబడి అమలు చేసే బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేము చెప్తున్నాం. ఇది నేను ఒక ఉదాహరణ చెప్తా. మనం అందరం దావతులు చేసుకుంటుంటాం, మనం సంబరాలు చేస్తుంటాము. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా లేకపోతే ఇంట్లో ఏదైనా ముచ్చటున్నా మనం ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటాం. కానీ నేను చాలా సందర్భాల్లో కేసీఆర్ గారి బడ్జెట్ ఆ రోజులలో చూసేవాడిని. లోపలికి కూడా నేను 80లో గెలిచినాక కూడా నేను అసెంబ్లీ చూసిన చాలా సందర్భాలు. నేను నిజంగా ఎట్లా అంటే, ఆయన కేసీఆర్ గారు బడ్జెట్ గత పాలనలో
మన తెలంగాణ ప్రాంతంలో జనరల్ గా మనము కొంత దావత్ డిన్నర్ దావత్ ఇస్తే కొంత నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే నాన్ వెజిటేరియన్కి ఇస్తాం. మనం నాన్ వెజ్ ఉంటే కొంత ఇంట్రెస్ట్ గా తింటాం, మొత్తం వెజిటేబుల్ ఉంటే కొంత తింటాం, కానీ కొంత దానికి ఉన్నంత ఇంట్రెస్ట్ దీనికి రాదు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ప్రజెంటేషన్ ఉండే. తెలంగాణ ఆయన 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఎట్లుందంటే, మన ఇంట్లో దావత్ చేస్తే అరే ఈ దావత్ పోయి ఆశీర్వదించవచ్చు, మనం ఇట్లా ఆతిథ్యం ఉంటది కాబట్టి ఇంత మటన్ బిర్యానీ తిని రావచ్చు, ఇట్లా మటన్ బిర్యానీ అంటే ఆయన మాటలు కూడా అట్లే ఉంటాయి. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో ఆయన బడ్జెట్ మాట్లాడేటప్పుడు లక్షల బడ్జెట్ పెట్టిండు. 3 లక్షలు అని బడ్జెట్ అంచనా, 3 లక్షలు అని ఆయన బడ్జెట్ పెడతాడు. ఆయన 3 లక్షల అంచనా అంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను అనే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టాడు గతంలో. కానీ ప్రాక్టికల్ గా మనం ఆలోచించ ఎట్లుండేనంటే ఆయన బడ్జెట్ అంటే, మనము పొయ్యి మీద భగవాన్ పెట్టి మటన్ బిర్యానీ వండుతున్నా అని ఊరందరికి చెప్తాడు కేసీఆర్ అట్లే ఉంటది. ఇక అందరు రండి, మంచి దావత్ ఇస్తున్నా అని మనం దావత్ పోతాం. కేసీఆర్ విలువగానే ఆడ పొయ్యి పెడతాడు, పొయ్యి మీద భగవాన్ పెడతాడు. మంట చూసి మనం మటన్ బిర్యానీ వడుతుందామని మనం అనుకుంటాం. ఇక గంట అటు ఇటు భోజనం చేసిపోదాం తృప్తిగా అని మనం అనుకుంటాం. కానీ నువ్వు పొయ్యి పెట్టినావు, పొయ్యి మీద భగవాన్ పెట్టినావు, మరి మటన్ కావాలంటే మేకలు కావాలి కదా. ఆడ మేకలు ఉండే, ఆడ మంట ఉంటుంది, భగవాన్ ఉంటుంది. ఇక గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, గంటలు అయిపోతుంటది. మనం ఇంకా ఇది ఉడుకుతున్నదేమో అని మనం అనుకుంటాం. ఆడ మేకలు లేవు, మటన్ లేయ్యాడు, అది ఉడకదు. ఆయన గత 10 ఏళ్ల కాలంలో ఆయన బడ్జెట్ కూడా కేసీఆర్ మనము అనుభవించలేని యొక్క బడ్జెట్ ని కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పెట్టాడు. సపోజ్ ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా, రానిది ఉన్నట్టు చెప్పడం ఎందుకు? వాస్తవానికి దగ్గర ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నాకేమనిపించిందంటే, ఆడ బిర్యానీ పెడతా అని మేకలు లేకుండా బిర్యానీ తినబెడతా అని ఆశ పెట్టి ప్రజలను మోసం చేయడం కంటే, తృప్తిగా మా దగ్గర ఇది ఉన్నది, ఇగో అన్నం పెట్టినాము భగవాన్ మీద, ఇంత ఒక కూరగాయ పెట్టినాము, ఇంత పప్పుచారు పెట్టినాము, ఇంత మజ్జిగ కడుపు చల్లగా ఉండడానికి, అంత అయిపోయినాక ఒక మైసూర్ పాక్. ఇది ప్రాక్టికల్, ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్, ఇది వాస్తవం. ఇది అందుకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో మొన్న 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పడం జరిగిందో, దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈ 6 పథకాలు ప్రజలు కాంగ్రెస్ గా అవకాశం ఇచ్చిన దాన్ని ఇవి అమలు చేయాలి అనే ఒక ప్రాధాన్యతలోనే ఈ బడ్జెట్ ఉన్నది అనే దానికి నేను ఈ ప్రెస్ మీట్కి రాకముందు అనేక మంది, ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్ట్ తో నేను మాట్లాడినా, పేర్లు చెప్పడం భావ్యం కాదు, కానీ నేను అడిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను అడిగిన, ఏమడిగినానంటే, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు పార్టీలకు అతీతము, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ బడ్జెట్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క బడ్జెట్ కి తేడా ఏంది అనంటే, ఆ సీనియర్ జర్నలిస్ట్ వర్క్ అయితే అన్న మాట ఏంటంటే, నిజంగా చెప్పాలి అనంటే అది ఊహలకు
ఊహలకే పరిమితము, చేతికి అందుబాటులో లేని బడ్జెట్ గత 10 ఏళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండే. కానీ మీరు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఏదైతే 6 పథకాలు, రైతు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండరు, కరెంటుకు సంబంధించిన 200 యూనిట్ల ఉచితమైనది, లేదా తర్వాత అంచెలంచెలుగా నెక్స్ట్ 2500 మహాలక్ష్మి, ఇట్లా ఆ రోజు ఈ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ కు చేసుకునే విధంగా ఈ బడ్జెట్ కనబడ్డది. నాకు చాలా, నా అనుభవంలో గత 10 ఏళ్ల కంటే టోటల్ గా బెస్ట్ బడ్జెట్ నాకు అనిపించింది అని ఒక సీనియర్ జర్నలిస్టు, నేను గాంధీభవన్ రాకముందు 1 అరగంట మాట్లాడిన సందర్భాన్ని కూడా నేను కోట్ చేస్తున్నాను. ఇది ఈరోజు ఈ యొక్క 2024-25 సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారి యొక్క ఈ బడ్జెట్ సంబంధి ప్రజాక్షేమం కోరి, ప్రజలకు అందుబాటులో, ప్రజల కోరికలు నెరవేర్చుకునే విధంగా, వాళ్ళ కష్టాలను తొలగించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అని మేము సాటిస్ఫాక్షన్ గా చెప్పడం జరుగుతుంది. ఇది రాజకీయ కోణంలో కాదు. ముందుగా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు గాంధీ భవన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఫైనాన్స్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అట్లాగే శ్రీధర్ బాబు గారికి, కౌన్సిల్లో ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి ఒక మంచి బడ్జెట్ ని ఈరోజు ప్రజల ముందు, ప్రజల కోసం ప్రజల ముందు బడ్జెట్ పాస్ పెట్టడము, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు బడ్జెట్ లో సరిపోయేంత బడ్జెట్ పెట్టడం జరిగింది, నిధులు కేటాయించడం జరిగింది. ఇది హర్షణీయం. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. అన్ని విభాగాల్లో 72,000 కోట్ల రూపాయలు కేటాయించడం కాంగ్రెస్ మాట నిలబెట్టింది గవర్నమెంట్ అనే దానికి నిదర్శనం ఈరోజు. వ్యవసాయానికి హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు గుండెకాయ లాంటిది. గుండెకాయ, మన గుండె మంచిగా ఉంటేనే మనం బతికుంటాం, మన బాడీ మంచిగా ఉంటుంది. అందుకే గుండెకాయను కూడా కాపాడుకునే బాధ్యత మనిషి ఎంత ప్రాధాన్యత తీసుకుంటాడో, తెలంగాణ గుండెకాయ హైదరాబాదుని అభివృద్ధి చేయడానికి అంత బాధ్యత తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కు ఈ యొక్క బడ్జెట్ లో పెట్టడం జరిగింది. ఈ హైదరాబాద్ కి ఇంత 10,000 కోట్లు ఎందుకు పెట్టారు అని అంటే, దీనివల్ల మన భారతదేశంలో మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ఇంకా డెవలప్ అయితే, ఈ 10,000 కోట్లతో డెవలప్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా హైదరాబాద్ కు వచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన ఆ వ్యాపారస్తులు అభివృద్ధి చెందుతారు, లేబరు కార్మికులు బతుకుతారు, ఇంజనీర్స్ బతుకుతారు, క్లారికల్ పోస్టులు వాళ్ళు బతుకుతారు, సిమెంటర్ బతుకుతాడు, వడ్రంగి బతుకుతాడు. ప్రతి ఆ
రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ డెవలప్ ఎంతైతే అవుతుంటుందో దానికి సంబంధించి అనేక వేల లక్షల వాళ్ళకు జీవనోపాధి అవుతుంది. అందుకే ఈ 10,000 కోట్లు హైదరాబాద్ కు కేటాయించి దీన్ని హైదరాబాద్ ఇంకా డెవలప్ చేయాలి, ఇప్పుడున్న దానికంటే ఇంకా చేయాలనే దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు భట్టి గారు పెట్టినటువంటి బడ్జెట్ ఇది. ఒక భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కాదు, ఇండస్ట్రీస్ కాదు, విదేశాలలో హైదరాబాద్ ఇంకా తరలిపోవాలి, ఇంకా హైదరాబాద్ లో మనకు సేఫ్టీ ఉంది. హైదరాబాద్ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క గారు 10,000 కోట్లు పెట్టారు, చాలా డెవలప్ చేయడానికి నిధులు కేటాయించారు బడ్జెట్ లో. కాబట్టి ఇండస్ట్రీస్ అందరూ కూడా మనం పోవాలని ఒక దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా హైదరాబాద్ కి మొగ్గు చూపించుకునే పరిస్థితులు ఈ రోజు ఈ 10,000 కోట్ల బడ్జెట్ ఇందులో ప్రవేశపెట్టడానికి ఇది ఒక నిదర్శనం. ఇదంతా సపోజ్ హైదరాబాద్ అంటే ఎవరంటే వస్తారు, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ హైదరాబాద్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇప్పుడు సపోజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి ఈ దేశంలో ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్ట్ హైదరాబాద్ కే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఈ 10,000 కోట్లు ఇది గమనించండి. దీని మీద అనవసరంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు మీరు చేయలేదు, మీ ఆనాడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయలేదు ఇలాంటి ప్రయోగాలు, కొంత చేసి ఉంటారేమో. ఇంత పెద్ద బడ్జెట్ వాళ్ళు పెట్టలేకపోయారు. ఎందుకు ఏడుపులు? బీఆర్ఎస్ కేసీఆర్ గారికి ఏడుపు ఎందుకు, ఈ బాధ ఎందుకు అంటే ఆ రోజు మేము వాళ్ళు పెట్టలేకపోయారు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పెడుతుందని కుళ్ళు, వాళ్ళకి జలసి. మీకు 10 ఏళ్ళ అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు హైదరాబాద్ని ఇంకా ఎందుకు మీరు ఆ ప్రయారిటీ పెట్టుకోలేదు? తెలంగాణ రాష్ట్ర విభజన కంటే ముందు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన నిధులు ఆ బ్రిడ్జిల మీదనే ఇనాగరేషన్ కేటీఆర్ గారు చేసుకున్నారు. ఇది వాస్తవం ఇది. కాబట్టి ఈ 10,000కు సంబంధించిన యొక్క కేటాయింపు చాలా సాటిస్ఫాక్షన్ గా మంచి నిర్ణయం. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ బడ్జెట్ లో. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రాధాన్యత వెనుక అప్పులు ముందు. కేసీఆర్ గారు దేనికి ప్రాధాన్యత ఇచ్చారయ్యా అంటే 7 లక్షల కోట్ల అప్పు చేయడానికే వారు ప్రాధాన్యత ఇచ్చిర్రు. అది ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రాధాన్యత. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మా క్యాబినెట్ మినిస్టర్స్ ఓన్లీ డెవలప్మెంట్ బడ్జెట్ గా మనము పూర్తి డెవలప్మెంట్ బడ్జెట్ గా ఈ రోజు అసెంబ్లీలో మనం చూసాము. ఇది వాస్తవం. ఇది అప్పుల పాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ అయితే ప్రజాక్షేమం కోసం ప్రజా పరిపాలన బడ్జెట్ గా ఈ రోజు ఈ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, భట్టి గారిది అనేది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ మాటలే మీరు అన్న మాట ఏంటంటే కేటీఆర్ ఇప్పుడు 6 గ్యారంటీలను గంగలో కలిపేసిన అని కేటీఆర్ కామెంట్స్. మేము వచ్చి 7 నెలలు అయింది. మొదటి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం
సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖార్గే గారి సమక్షంలో సంతకం పెట్టిండు. 7 నెలలు అవుతుంది. మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేస్తున్నారు. కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా మీరు విమర్శ చెయ్యాలి కాబట్టి చేస్తున్నారే తప్పితే మీరు ఆర్టీసీ బస్సులో మీరు రండి, మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తారు. మీరిద్దరు ఒక బస్సులో ఎక్కండి. అక్కడ మహిళలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు 7 నెలల నుంచి నడుస్తుందా లేదా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారు బస్సులో కూర్చొని అడగండి. దానికి మీరు సిద్ధమా? మా మినిస్టర్ గారు సిద్ధం, పొన్నం ప్రభాకర్ గారు సిద్ధం, కేటీఆర్ గారు సిద్ధమా? ఒకటి. రెండవది ఒక గ్యారంటీ 6 దాంట్లలో కేటీఆర్ అన్న విమర్శకు చెప్తున్నా. రెండవది అగ్రికల్చర్ మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, అగ్రికల్చర్ మినిస్టర్. ఓకే, కేటీఆర్ మీరు రెడీయా? రైతుల దగ్గరికి మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అండ్ కేటీఆర్ గారు రైతుల దగ్గరికి పోదాం. 2 లక్షల రుణమాఫీలో 1 లక్ష దాకా ఉన్న అప్పులు మొన్న మాఫీ అయిపోయినాయి కదా. రేపు ఇది ఎంత? ఈరోజు 20 డేటు 25 కదా. ఇంకొక 15 రోజులైతే నీకు ఈ 1 లక్ష అయిపోయింది. ఇంకో 1 లక్షన్నర 2 లక్షలు పూర్తిగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు అండ్ మా తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ రైతుల దగ్గర పోదాం. ఈ మీడియాలో కొద్దిగా నువ్వు బీఆర్ఎస్ లో కార్యాలయంలో కూర్చొని మాట్లాడము, మేము ఏది గాంధీలో కూర్చొని వద్దిగా మా మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కేటీఆర్ గారు రైతుల దగ్గరకు పోయి రుణమాఫీ మీద గత 10 ఏళ్ల కాలంలో ఇప్పటికి ఎంత తేడా ఉందో రైతునే అడుగుదాం. దానికి మీరు సిద్ధమా? నెంబర్ 2, ఈ 200 యూనిట్లకు సంబంధించి ఉచితంగా 200 యూనిట్లు ఒక ఎవరి ఇంటికైనా మీరే సెలక్షన్ చేయండి. మా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కేటీఆర్ గారు పోదాం, ఒక ఇంటికి పోదాం, అడుగుదాం 200 యూనిట్ లోపల మాఫ్ అయిందా లేదా అడుగుదాం. ఒకవేళ అయింది అంటే మీరు ఏం జవాబు చెప్తారు? ఏమైనా తేడా వస్తే మేము కొంత సవరణ చేసుకుంటాం. దానికి సిద్ధమా? 3, 4, 500 గ్యాస్ సిలిండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మేజర్ ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా 7 ఏళ్ల పిసిసి మరి వారు కేటీఆర్ గారు పోదాపా, ఇంటికి పోదాపా. ఎవరైనా ఇంటికి నువ్వే ఇల్లు సెలక్షన్ చేయ, మేము చేయము, నువ్వే చేయి. మా మినిస్టర్ గారు చేయరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయరు, నువ్వే చెయ్యి. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన కేటీఆర్ గారు నువ్వు ఒక ఇల్లు సెలక్షన్ చేయి, అడుగుదాం. ఏమా 1000 1200 గ్యాస్ సిలిండర్ మీకు 500లకు వస్తుందా, కాంగ్రెస్ ఇస్తుందా లేదా మీరే అడగండి. మా మినిస్టర్ గారు ఆడే ఉంటారు, మీకు క్లారిటీ వస్తుంది. వచ్చింది కదా, క్లారిటీ వచ్చింది కదా. ఇంకా కొన్ని ఉన్నాయి. 7 నెలల్లో ఇన్ని అమలు చేసినాము, ఇంకా నెల 2 నెలలు అట్టింటే కదా అమలు అవుతున్నాయి. మీ 10 ఏళ్ళు ఎక్కడా, మా 7 నెలలు ఎక్కడా? ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించండి. బండి సంజయ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి బట్టి గారి కామెంట్స్ మీద నేను రేపు మాట్లాడతా. బీజేపీ అక్కడ వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్, తెలంగాణ గవర్నమెంట్ మీద మీరు ఇచ్చిన బడ్జెట్ మీద కామెంట్స్ బండి సంజయ్ గారికి సంబంధించి రేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. సంగారెడ్డి మెట్రోనా? ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు సంగారెడ్డి మెట్రో? ఓకే,
అశోక్ ఓకే సారీ ఓకే సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నీకు నువ్వు సాటిస్ఫాక్షనా అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను మా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి భట్టి గారు ఈరోజు బడ్జెట్ మీద కొంత క్లారిటీ ఉన్నట్టే కదా ఓకే ఇంకా డౌట్స్ ఉంటే మీరు అడుగు శ్రీనివాస్ రెడ్డి దీంట్లో నేను 4-5 చెప్పినా కదా దీంట్లో మీకేమన్నా ఉందా ఇంకా బండి సంజయ్ రేపు మాట్లాడతా ఏమన్నాడు చీల్చుడు మేము ఎక్స్పర్ట్లం కేసీఆర్ కాదు కాంగ్రెస్ విద్యార్థి కాంగ్రెస్ దగ్గర నేర్చుకొని పోయినావు నువ్వు రాజకీయంగా చీల్చుట్లా కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన కేసీఆరా ఆడ నువ్వు ఒక్కరివేమో ఈడ మాతో 100 మంది 200 మంది వెళ్తాడు చీల్చేటోళ్ళు ఈడ ఈ చీల్చుడు పిండేసుడు ఇది ఈ డైలాగ్ వార్స్ దీన్ని అయ్య కొడతాం మేము కూడా కేసీఆర్ డైలాగ్స్ మేము అయ్య కొడతాం మేము అంటే అయ్య మీన్స్ ఆయన అయ్య కాదు జనరల్ వర్డింగ్ ఇది నేను ఆయన పెద్ద మనిషి వయసులో అది కాదు కామెంట్ ఇది ఆ డైలాగ్లు అయ్య కొడతామని చెప్తున్నాను అవన్నీ వద్దు అవన్నీ మిస్టర్ అశోక్ మెట్రో ట్రైన్ ఈ బడ్జెట్ లో పడంచెరు వరకు వచ్చింది ఇది 7 నెలలే కదా ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది ఇంకా నా డిమాండ్ పోయిన అసెంబ్లీ నుంచి నేను మాట్లాడుతున్నా చాలా సందర్భాల్లో అసలు ఒక్కోసారి స్పీకర్ అప్పుడున్న స్పీకర్ కూడా నేను నిలబడగానే ఆయన మెట్రో సంగారెడ్డి వస్తుండే ఆయన అంటుండే స్పీకర్ నేను అడగముందు అంటుండే ఇంకేంది సంగారెడ్డి పడంచెరు వయా పోతిరెడ్డిపల్లి చౌరస్తా రామ్ మందిర్ ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా పోతిరెడ్డిపల్లి అండ్ సదాశివపేట ఎంఆర్ఎఫ్ నేను ఖచ్చితంగా భవిష్యత్తులో సమయం సందర్భం చూసుకొని బడ్జెట్ చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి కానీ ఫైనాన్స్ మినిస్టర్ భట్టి కానీ మా మంత్రులని అందరిని ఒప్పించి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో పడంచెరు మొదలు కాగానే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రో ట్రైన్ పడంచెరు వేసి కొంత పనులు స్టార్ట్ కాగానే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను పోయి కూర్చుంటా మళ్ళా ఇంకో ఏడాదికో 2 ఏళ్లకో ఆ బడ్జెట్ వచ్చే విధంగా తప్పకుండా నేను సంగారెడ్డి ప్రజల కోసము ఎట్టి పరిస్థితుల్లో నేను మా పోతిరెడ్డిపల్లి చౌరస్తా మా రామ్ మందిర్ ఓల్డ్ బస్ స్టాండ్ అండ్ సాహెబ్పేట ఎంఆర్ వరకు మెట్రో ట్రైన్ పోయే అది ఆ మాట నేను నిలబెట్టుకునే ప్రక్రియలో తప్పకుండా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి భవిష్యత్తులో దాని బడ్జెట్లో వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను